అందరికీ నమస్కారం. ప్రపంచ యాత్రికుడు నాన్ వెష్ శివాజీ గారి మీద చేసిన హాట్ కామెంట్స్, అలానే హిందూ దేవాలయాల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపాయని చెప్పాలి. అయితే ఈ గడిచిన ఒక గంట లోపే ఆ దేశం వదిలి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది నాన్ వెష్. సో దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్కారం. నమస్తే. సార్, నాన్ వెష్ పరారైనట్లు కూడా తెలుస్తుంది. ఏంటి సార్ దాని అప్డేట్స్? మీరన్నట్టు మీ వాక్యంలో ఉన్నటువంటి, మీ సంబోధనలో ఉన్నటువంటి వాక్యాన్నయితే నేను ఖండిస్తాను. ఆయన ప్రపంచ యాత్రికుడు కాదు. వాడొక ప్రపంచ వ్యభిచారి. ప్రపంచం అంతా కూడా వ్యభిచరించడానికి తిరుగుతున్నాడు. ప్రపంచ యాత్రికుడు ఎవరైనా ఆ దేశ సాంప్రదాయాలను, రాజకీయ, సాంస్కృతిక వ్యత్యాసాలని, పరిణామ క్రమాలని స్టడీ చేయడానికి వెళ్తాడు ఎవడైనా. ఆ వింతలు, విశేషాలు చూడడానికి, పరిచయం చేయడానికి, ఆ దేశ సంస్కృతి యొక్క లక్షణాలు గాని, కంపారిటివ్‌నెస్ కోసం వెళ్లి స్టడీ చేస్తానికి ప్రపంచ యాత్ర చేస్తుంటారు. ఆనాటి చైనా యాత్ర నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా ఏదైనా అదే జరుగుతుంది. కానీ ఈ మూర్ఖుడు నేను నా అన్వేషణ అని ఒక పేరు పెట్టేసుకొని ప్రపంచ యాత్రలు చేస్తూ అని చెప్పేసి వాడు పోయేయన్నీ కూడా వ్యభిచారం జరిగేటువంటి హైయెస్ట్ లైసెన్స్డ్ వ్యభిచారం జరిగేటువంటి థాయిలాండ్ దేశాలు, అట్లాంటి దేశాలు, లేదా ఆ దేశాలు ఏ దేశాలైతే, ఏ ప్రాంతాలైతే వ్యభిచారం ఉంటుందో అక్కడికెళ్ళి పైగా తానేదో గొప్ప సర్టిఫికేట్ చేస్తున్నట్టు, ఆయన గొప్ప సాధించినట్టు, నేను ఈ దేశంలో, ఆ దేశంలో ఆటలాడానట్టు చాలా వ్యంగ్యంగా, వెటకారంగా స్త్రీలని ఆట వస్తువుగా చూసి ఆ మూర్ఖుడు ఈరోజు స్త్రీల గురించి ఏదో గొప్పగా తానేదో ఎండార్స్ చేస్తున్నట్టు, తానే స్త్రీ ఉద్ధరణ కోసం నడుం కట్టుకున్నట్టుగా మాట్లాడిన తీరు సిగ్గనిపిస్తుంది. అయితే తను స్త్రీల గురించే మాట్లాడి ఉన్నా బాగుండేది. స్త్రీ హక్కులకు, స్వేచ్ఛ గురించో, స్త్రీ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అని ఏం కోరుకుంటున్నాడో, అలేం కోరుకుంటాడు చెప్పి ఉంటే బాగుండేది. అంతవరకు పరిమితం ఉంటే బాగుండేది. కానీ హద్దు మీరి పిచ్చెక్కి వెనకట ఒక సామెత చెప్పినట్టు పిచ్చెక్కిన తర్వాత ఏంటి అని చెప్పేసి వాడికి వాడే ఆ గుండకాయని చూసేసి ఏం కాయ అన్నాడంట వాడు. అట్లాగే వీడు ఏం చేస్తున్నాడు, అందరూ గౌరవప్రదంగా చూసేటువంటి గరగపాటి మీద హత్యలు చేయడం. దాంతో ఎస్ సార్. పాటు ఈ దేశం కానీ, ఈ దేశ ప్రజలు కానీ, హిందూ ధర్మ వాళ్ళు కానీ, హిందూ విశ్వాసాల మీద మాట్లాడేటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా చట్టరీత్యా నేరము, అబ్జెక్టబుల్. అసలు చట్టం కాదు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, మాకు చట్టంతో పని లేదు. అట్లాంటి హిందూ మాతల దేవతల గురించి, హిందూ దేవుల గురించి మాట్లాడిన వాళ్ళని దేహశుద్ధి మేమే చేస్తామంటే కూడా హిందూ సంఘాలు, చాలా సంఘాలు ఈ రోజుల్లో అట్లా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు పూనుకున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇట్లా థాయిలాండ్ దేశంలోనూ అక్కడో ఇక్కడ కనపడితే భారత ప్రజలు ఆయన అపోజ్ చేస్తున్నారని, నిలదీస్తున్నారని, దాడి చేస్తున్నారని అని వార్తలైతే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ నిజమైన వార్తలు, అఫీషియల్ వార్తలైతే కావవి. ఏది జరిగినా కూడా అతనికి బయట ఇప్పుడు తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నటువంటి ఆయన ఛానల్ వితిన్ 24 అవర్స్‌లో 1 మిలియన్‌కి పడిపోయిందంటే దగ్గరగా ఒక్కసారిగా 10 లక్షల వ్యూవర్స్ సబ్స్క్రైబర్లు పోయారంటే అర్థం చేసుకోవచ్చు. వెంటనే 3 లక్షల మంది సబ్స్క్రైబర్ల వరకు కూడా తగ్గినట్టు తెలుస్తుంది. సో అంటే పబ్లిక్ కూడా ఎంత నెగెటివ్ గా దాన్ని చూస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం చూస్తే 10 లక్షల మంది, 2 మిలియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది ఆయనది. ఇప్పుడు 1 మిలియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఛానల్ నేను చూస్తున్నాను. దాంతో పాటు అసలు వాడు అతన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం కాదు, అతని ఛానల్ మీద రిపోర్ట్ కొట్టాలని నేను పిలుపునిస్తా ఉన్నా. మొదటి నుంచి కూడా నేను చెప్తున్నదే. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అట్లా ఒక మతాన్ని, ఒక జాతిని, ఒక వర్గాన్ని, ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే ఖచ్చితంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ రిపోర్ట్ కొట్టే ఛాయిస్ ఇచ్చింది మనకు. ఏదైతే మాట్లాడాడో నాన్ వెషన్ వీడియోకి రిపోర్ట్ కొట్టండి. స్పష్టంగా ఆడ ఈ మనోభావాలు దెబ్బతినే ఆప్షన్ ఉంటుంది. హెయిట్ స్పీచ్‌ఫుల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రిపోర్ట్‌లో రాయండి. ఇతడు మతాలు, ద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు రాసి మనం రిపోర్ట్ కొడితే ఖచ్చితంగా మన ఛానలే మొత్తం వీడియో కదా ఛానల్ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా అనవసరంగా గాలికి పోయిందని తీసుకొని తనకు తగుదనమ్మటి దీంట్లోకొచ్చాడు. దీంతోటి బాగా బుద్ధొచ్చుండొచ్చు అన్వేష్‌కు. ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడకూడదు ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడితే ఇప్పటికైనా బుద్ధొస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కడ ఉన్నా కూడా సో జైలుకి వెళ్ళడం తప్పదంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు తప్పించుకోవడం ఈజీ అంటారా? అంత ఈజీగా అవుతుందంటారా? నాకు తెలిసినంత వరకైతే ఇప్పుడు మన రాష్ట్రంలోనే 4 కేసులైతే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుసు సనాతన ధర్మం గురించి గాని, సనాతన విశ్వాసాల గురించి గాని ఎవరైనా కించపరిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము.
ఆ తరహా చిత్రాలు వస్తే సనాతన ధర్మాన్ని రక్షించే చిత్రాలు వస్తే ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ సినిమాలు విజయవంతం చేస్తున్నాం చూస్తా ఉన్నాం. ఇదివరలా లేదు. రోజు ట్రెండ్ మారిపోయింది. సనాతన ధర్మం మీద గాని, హిందూ విశ్వాసాల మీద గాని, హిందూ నమ్మకాల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం జనం ఊరుకునే లేరు. ప్రభుత్వం అలసత్వం వహించినా, ప్రభుత్వం కొంచెం కాస్త వెనకడుగేసినా కానీ ప్రజలైతే ఊరుకునేలా లేదు. తిరగబడుతున్నారు. దాని లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క 12 గంటల్లో ఆయనకు ఒక 10 లక్షల సబ్స్క్రైబర్లు డౌన్ అయిపోయారు. ఈ థాయిలాండ్‌లో ఎక్కడో తిరుగుతున్నాడట. అక్కడ బయట తిరగలేని పరిస్థితి ఉంది. దాచుకొని తిరుగుతున్నాడని అర్థమైతుంది. దీంతోటని ఈ అన్వేష్‌కి తగిన బుద్ధొస్తుందని మనం అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మళ్ళీ అసలు ఇండియాకి రాగలుగుతారంటారు, ఇంట్లో అడుగు పెట్టగలుగుతారంటారు నాన్ వెజ్? ఖచ్చితంగా అయితే ఈ ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఆయన మీద ఆల్రెడీ కేసులున్నాయి కాబట్టి ఇండియాకి రాకముందే, ఇండియా కోసం వచ్చే ముందే వేరే దేశంలో అయితే ఇండియా కోసం ఎక్కుతాడో అక్కడే అరెస్ట్ చేస్తారు. సో, ఇండియాలో అయితే చెప్పకుండా తెలియకుండా వచ్చినా కూడా జనం ఊరుకోరు. ఖచ్చితంగా కేసులున్నాయి. అంతకుముందు కూడా అతని మీద 2, 3 ఫిర్యాదులున్నట్టు సమాచారం అందుతుంది. ఏది జరిగినా కూడా ఆ బెట్టింగ్ యాప్‌ల విషయంలో తానేదో మాట్లాడి జనం మనోలాభం పొంది ఇగ నేను హీరోని అయిపోయాననుకుని దీంట్లో కూడా తలదూర్చాడు. ఎవరైనా సరే, స్త్రీ అయినా, పురుషుడైనా సరే వాళ్ళ ఇష్టానుగుణంగా ఆహార పదార్థాలు తినొచ్చు. ఇష్టమున్న చదువుకోవచ్చు. ఇష్టమున్నటువంటి వస్త్రాలు ఏసుకోవచ్చు. కానీ ఆ ఇష్టం ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. పురుషుడైనా, స్త్రీ అయినని నిజాన్ని తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి వాక్కులు వాకి ఇలా చూడండి. నిన్న ఎప్పుడైతే శివాజీ గారు వ్యాఖ్యలు చేశాడో ఆ రోజు నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎస్ సార్. సుశ్రయ్య గారు చేసి తాను వ్యాఖ్యలు చేయడం, దాని మీద విమర్శలొస్తుంది. ఇంకా ఆమె కవ్వింపు చర్యలుగా ఇంకా ట్వీట్లు చేస్తూనే ఉంది. ఆమె స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు కూడా అప్‌లోడ్ చేస్తా ఉంది. ఆమె అందాలు, ఆమె సౌందర్య లక్షణం, ఆమె శారీరక అందాలు ఆమెకు సొంతం. ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి సొంతం గానీ, మాకక్కర్లేదు. మా సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు? మాకు కనిపించాల్సిన అవసరం లేదని మేము అడుగుతా ఉన్నాం. ముందు ఇట్లాంటి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నటువంటి అనసూయ మీద కూడా కేసులు పెట్టాలి. ఇతని మీదనే కాదు, అనసూయ మీద కూడా కేసు పెట్టాలి. అనసూయ మీద కూడా ఫిర్యాదు చేయాలని నేను అడుగుతా ఉన్నాను. సార్ ఇలా సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద యాక్షన్స్ అనేవి చాలా సీరియస్ గా తీసుకోవాలంటే ఏమంటారు? ఎందుకంటే గడిచేంత టైం అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి. ఖచ్చితంగా అండి. సోషల్ మీడియా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికి కూడా చట్టం ఆల్రెడీ ఉంది. ప్లస్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఇస్తున్నటువంటి మేనేజ్‌మెంట్ అంటే ఉదాహరణకు వాట్సాప్ తీసుకున్నా, ఒక ట్విట్టర్ తీసుకున్నా, ఒక ఫేస్‌బుక్ తీసుకున్నా వాళ్ళకి గైడ్‌లైన్‌లు ఉన్నాయి. అవి ఒక యూనివర్సల్ గైడ్‌లైన్ అంటే మన దేశం ఒక్కదానికే కాదు, అన్ని దేశాల్లో కూడా అవి పనిచేస్తాయి కాబట్టి అన్ని దేశాల చట్టాల ప్రకారం కూడా అవి పనిచేస్తా ఉంటాయి. మాక్సిమం ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా దొంగచాటుగానో దానికి ఏదో రూపంలో ఇట్లా వ్యాఖ్యలు చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఆ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు చర్య తీసుకునేలా చట్టాలున్నాయి. ఇంకా కఠినమైన చట్టాలు రావాలి. ఈ మామూలు జనరల్ క్రైమ్ అండ్ లాస్ యాక్షన్స్ కూడా అప్లికేబుల్ కావాలి. సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా మనకి ఏదైతే స్వేచ్ఛ మీద ఎంతైనటువంటి హక్కుందో, అలాగే ఇతరుల యొక్క మనోభావాలను రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనకుంటుంది. ఈ వ్యత్యాసం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తనకు తెలిసింది తనకు సగం నాలెడ్జ్ తోటో, తనకు తెలిసిన అభిమానించే వాళ్ళని పొగుడుతూ, ఇతరులను ద్వేషించడం, లేదా వాళ్ళ మీద అసంపూర్తమైనటువంటి రాతలు రాయడం, లేదా వాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటో వాడడం ఇవన్నీ జరుగుతా ఉంది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా సినిమా అభిమానుల మధ్య యుద్ధం జరుగుతా ఉంది. రాజకీయ పార్టీల మధ్య ఈ విధంగా జరుగుతా ఉంది. ఇకపోతే ఇప్పుడు స్పష్టంగా ఇట్లా మతాల మీద, స్త్రీ పురుషుల మీద కూడా ఇట్లాగే జరుగుతా ఉన్నాయి. ఎస్ సార్. ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకునేలా చట్టాలు ఇంకా కఠినంగా కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ.